దీపావళి పండగ 5 రోజులు చేస్తారు భారతదేశంలో. ఎందుకో తెలుసా? దీపావళి పండగ రోజు ఉత్తర భారతదేశంలో పేకాట, జూదం తప్పకుండా ఆడతారు. ఎందుకో తెలుసా? దీపావళి పండగను మన భారతదేశంలోనే కాకుండా వేరే ఇతర దేశాల్లో కూడా చేస్తారు. ఏ ఏ దేశాల్లో చేస్తారో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం టీమిక్స్చర్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టాం. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. ఇక ఈ వీడియోలో నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా సంహరించాడో దాని గురించి ఉంటుంది. ఆసక్తి లేనివాళ్లు దయచేసి ఇక్కడితో వీడియో ఆపేసి బయటికి వెళ్ళిపోండి. టీమిక్స్చర్ ఛానల్లో ఇతర వీడియోస్ను చూడండి. ఆసక్తి ఉన్నవాళ్లు ముందుకు కొనసాగండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేం చెప్తున్నది మన తెలుగులో ఆణిముత్యంగా నిలిచిన పోతన భాగవతం ఆధారంగా చెప్తున్నాం. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి ఎలా సంహరించాడో అదంతా వర్ణించడం జరిగింది. అద్భుతమైన పద్యాలు రాశారు పోతన గారు. ఇక ముందుగా నరకాసురుడి డిస్కషన్ భాగవతంలో ఎందుకొస్తుందంటే, పరీక్షిత్తు మహారాజు శుకుడు చెప్పేది వింటూ ఉంటాడు. శుకుడు శ్రీకృష్ణుడి వృత్తాంతం చెబుతూ, శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజిత్తి, భద్ర, లక్షణ అనే 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు నరకాసురుణ్ణి చంపేసి అతడి చెరలో ఉన్న 16,000 మంది కన్యామణులను కూడా వివాహం చేసుకున్నాడు అని చెప్పాడు శుకుడు. వెంటనే పరీక్షిత్తు, భూదేవికి పుత్రుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు 16,000 మందిని ఎందుకు చెరసాలలో బంధించాడు? వాళ్లనెందుకు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శుకుడు పరీక్షిత్తుకు నరకాసురుడి వృత్తాంతాన్ని చెప్పడం మొదలెడతాడు. నరకాసురుడు భూదేవికి, వరాహస్వామికి పుట్టినవాడు. వాడు పుట్టినప్పటినుంచే రకరకాలైన దౌష్ట్యాలు, దుర్మార్గాలు చేస్తున్నాడు. తపస్సు చేసి వరాలను పొందాడు. ఇక అందరూ రాక్షసుల్లాగానే దేవతల మీద విజృంభించాడు. దేవతలను ఓడించి దేవతల తల్లి అదితి చెవులకున్న కుండలాలను అపహరించాడు. అంతేకాదు వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణిపర్వతాన్ని కూడా అపహరించాడు. ఇక చేసేదేమీ లేక దేవేంద్రుడొచ్చి శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. నరకాసురుడి అత్యాచారాలు మితిమిరిపోయాయి అని చెబుతాడు దేవేంద్రుడు. అంతేకాదు నరకాసురుడు భూమండలంలో కూడా చాలామంది రాజులను ఓడించడం, ఎక్కడెక్కడైతే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్లను ఎత్తుకుపోవడం, వాళ్లను బలవంతం చేయడానికి ప్రయత్నించడం, కాదన్న వాళ్లను జైళ్లల్లో వేయడం, చితక్కొట్టడం, అత్యాచారాలు చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు దేవేంద్రుడు. సరే, నేను ఆ నరకాసురుణ్ణి సంహరిస్తాను అని శ్రీకృష్ణుడు తన గరుడ వాహనం ఎక్కి బయలుదేరాలి అనుకుంటున్న టైములో సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికొచ్చి, ప్రభూ, నీవు ఆ రణరంగంలో రాక్షసులను ఎలా సంహరిస్తావో, నీ యుద్ధ ప్రావీణ్యం ఎలాంటిదో ప్రత్యక్షంగా చూడాలని నాకు కోరికగా ఉంది. దయచేసి నన్ను కూడా నీ వెంట తీసుకుపో అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, సత్యభామ, నువ్వు అబలవు. రణరంగమంటే ఏమనుకుంటున్నావు? ఇక్కడ మన తోటల్లో కనిపించేలాగా తుమ్మెదల ఝూంకారాలు కాదు, అక్కడ భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తాయి. ఇక్కడ తామర వనాలలో గాలికి తామర పువ్వుల్లోంచి పుప్పొడి అలా గాలికి ఎగిరొచ్చి మొహం మీద పడితే ఆనందంగా ఉంటుంది. కాని అక్కడ గుర్రాల గిట్టల నుంచి లేచిన దుమ్ము, ధూళి కణాలు వచ్చి మన మొహం మీద పడుతుంటాయి. ఇక్కడ నీకు నీటి కెరటాల తుంపరలు పడుతుంటాయి కొలను దగ్గర కూర్చుంటే. కాని అక్కడ శత్రువుల ధనస్సుల నుంచి వచ్చే బాణాలు దూసుకొస్తుంటాయి. ఇక్కడ రాజహంసలతో నిండిన సరోవరాలుంటాయి. అక్కడ రాక్షస సైన్య సమూహాలుంటాయి. ఇక్కడ నీకు ఉద్యానవనాల్లో కమలాలు, కలువపూలు కనిపిస్తాయి. కాని అక్కడ భయంకరమైన శత్రువుల శూలాలు, ఖడ్గాలు, ముద్గరాలు, గదలు కనిపిస్తాయి. యుద్ధరంగానికి నువ్వెందుకు? నేను వెళ్ళి వాణ్ణి సంహరించి వస్తాను, వద్దు, రావద్దు అంటాడు. కాని సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి, మీరు నా పక్క నుండి నాకు అండగా ఉండగా
నాకు రాక్షసుల నుంచి సమస్య ఏమిటొస్తుంది, నాకేం భయముంటుంది, నేను కూడా మీతో పాటు వస్తాను స్వామి అని నమస్కారం పెట్టి మరీ అర్థిస్తుంది. సరే, శ్రీకృష్ణుడు సరే అని పద అంటాడు. ఇక ఇద్దరూ కలిసి గరుత్మంతుడిపైకి ఎక్కి ఆకాశ మార్గంలో నరకాసురుడి పట్టణమైన ప్రాగ్జ్యోతిష్యపురాన్ని చేరుకుంటారు. ఆ పట్టణం పర్వత దుర్గాలతో ఉంటుంది. అంతేకాదు, పర్వతాల మధ్యలో ఉన్న ఆ ప్రాగ్జ్యోతిష్యపురానికి దుర్గాలుంటాయి. శస్త్రదుర్గాలు, వాయుదుర్గాలు, జలదుర్గాలు, అగ్నిదుర్గాలు ఉంటాయి. ఇనుముతో కట్టిన పటిష్టమైన కోట గోడలుంటాయి. ఇక నరకాసురుడి సైన్యాధ్యక్షుడి పేరు మురాసురుడు. వీడు మాయావి. ఈ మురాసురుడి పాశాలతో ఆ నగరం రక్షింపబడుతూ ఉంటుంది. మురాసురుడు సైన్యాధ్యక్షుడిగా ఎక్కడెక్కడ ఎవరిని నించోబెట్టాలో అలా నించోబెట్టి కోట గోడలను పటిష్టంగా కాపలాకు పెట్టి ఉంటాడు. శ్రీకృష్ణుడు వచ్చి రాగానే తన గరుడ వాహనం మీది నుంచి కిందకు దూకి కౌమోదకి అనే తన గదను తీసుకొని తన గదతో ఆ పర్వతాలను ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. గదతో కోట గోడలను బద్దలు కొడుతుంటాడు. చక్రాన్ని ప్రయోగించి అగ్నిదుర్గాలను, వాయుదుర్గాలను, జలదుర్గాలను నాశనం చేస్తాడు. ఆ నగరాన్ని రక్షించడానికి మురాసురుడు అనే ఆ సైన్యాధ్యక్షుడు ఆల్రెడీ పెట్టి ఉంచిన మాయా పాశాలను తన చక్రంతో కోసిపారేస్తాడు. అంతేకాకుండా తన గదతో ప్రాకారాలను, గోడలను, గోడమీద ఉండే రాక్షసుల యంత్రాలను బద్దలు కొడతాడు. ఇక వెంటనే శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంఖాన్ని తీసుకొని పూరించడం మొదలు పెడతాడు. ఆ పాంచజన్య శంఖారావం ప్రళయకాలంలో ఉండే కాలమేఘ గర్జనలా వినిపిస్తుంది. ఆ శబ్దానికి ప్రాగ్జ్యోతిష్యపురంలో ఉన్నవాళ్లందరూ మేల్కొంటారు. అందులో 5 తలలు ఉన్న మురాసురుడు, చెప్పాంగదా నరకాసురుడి సైన్యాధ్యక్షుడు, అతడు కూడా నిద్ర నుంచి మేల్కొంటాడు. మేల్కొనడమే వేగంగా బయటికొచ్చి చూస్తే శ్రీకృష్ణుడు, సత్యభామ గరుడ వాహనం మీద కనిపిస్తారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించడం చూసి ఇంత పటిష్టమైన కోటలోకి ఇతడు ఎలా వచ్చాడు అని చూస్తూ ఒక బరువైన పెద్ద శూలాన్ని తీసుకొని వేగంగా గరుత్మంతుడిపైకి ప్రయోగిస్తాడు మురాసురుడు. అయితే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి పైనుంచి గాల్లోకి దూకి ఆ శూలాన్ని మధ్యలోనే పట్టుకొని దాన్ని ముక్కలు చేసి పక్కకు పారేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ గరుడ వాహనం మీద కూర్చొని మురాసురుడిపైకి వేగంగా బాణాలను ప్రయోగిస్తాడు. అంతేకాదు, శ్రీకృష్ణుడు రకరకాల అస్త్రాలను ఆ రాక్షసుడిపైకి ప్రయోగిస్తుంటాడు. ఆ రాక్షసుడు తన గదతో శ్రీకృష్ణుణ్ణి మోదడానికి ప్రయత్నిస్తే ఆ గదను ముక్కలు ముక్కలు చేస్తాడు శ్రీకృష్ణుడు. ఇక శ్రీకృష్ణుడు టైం వేస్ట్ చేయడం ఎందుకని వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి 5 తలలను ఖండిస్తాడు. ఆ దెబ్బకు మురాసురుడు కుప్పకూలిపోతాడు. మురాసురుడు మరణించాడు అని తెలియగానే అతడి 7 కుమారులు కోపంతో యుద్ధానికి బయలుదేరతారు. నరకాసురుడు వాళ్ళందరికీ ధైర్యవచనాలు చెప్పి వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి సంహరించండి అంటాడు. మురాసురుడి కొడుకులు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే 7 యోధులు శ్రీకృష్ణుడి మీదికి గదలు, ఖడ్గాలు, శూలాలు, బాణాలు ధరించి ఒకేసారి శ్రీకృష్ణుడి మీద పడతారు. అయితే శ్రీకృష్ణుడు వాళ్ల ఆయుధాలన్నింటినీ తన పరాక్రమంతో ముక్కలు ముక్కలుగా చేసి ఆ రాక్షసుల చేతులను, కాళ్లను, కంఠాలను తన బాణాలతో ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇక మరో విషయం, మురాసురుణ్ణి సంహరించాడు కాబట్టే ఆనాటి నుంచి శ్రీకృష్ణుణ్ణి మురారి అని పిలుస్తున్నారు. మురాసురుడు అనే రాక్షసుడికి శత్రువు అనే అర్థంలో మురారి అని పిలుస్తున్నారు శ్రీకృష్ణుణ్ణి. ఇక మురాసురుడి కొడుకులు శ్రీకృష్ణుడి ఆయుధాలకు బలైపోయారు అని తెలియగానే నరకాసురుడు సర్వాభరణాలు ధరించి తన ఆయుధాలన్నింటినీ తీసుకొని ఏనుగుల గుంపులను వెంటబెట్టుకొని సైన్యంతో శ్రీకృష్ణుడిపైకొచ్చి పడతాడు. ఇక శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యంతో యుద్ధం చేయడానికి మొదలవుతుంటే నరకాసురుడు ఒక్కసారి గరుత్మంతుడి వాహనంపై కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడిని చూస్తాడు.
పోతన ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమాలంకారాన్ని వాడాడు. నరకాసురుడు శ్రీకృష్ణుని చూస్తే ఎలా కనిపించాడంటే, ఒక తెల్లటి చంద్రబింబంపై ఒక మెరుపుతీగ, ఆ మెరుపుతీగ పక్కన నల్లటి కారుమబ్బు కూర్చున్నట్టు కనిపిస్తున్నాడు కృష్ణుడు. మెరుపుతీగ అంటే సత్యభామ, నల్లటి కాలమేఘం అంటే శ్రీకృష్ణుడు, చంద్రబింబం అంటే గరుత్మంతుడు. ఇలా చూశాడు నరకాసురుడు. ఇక కారు మేఘం నుంచి వర్షం ఎలా దూసుకొస్తుందో అలా శ్రీకృష్ణుడి ధనస్సు నుంచి బాణాలు వేగంగా దూసుకొచ్చాయి నరకాసురుడి సైన్యంపైకి. నరకాసురుడు సైన్యాన్ని ప్రోత్సహించాడు. సైన్యం కృష్ణుడితో యుద్ధం చేస్తుంటే సత్యభామ ఇదంతా చూసి ఆమె చీర ముడి బిగించింది, తన ఆభరణాలను సరిచేసుకుంది, తన పైట సవరించుకున్నది. ఆ సైన్యం మీదికి తానే వెళ్లి యుద్ధం చెయ్యాలి అని సిద్ధమవసాగింది. అప్పుడు శ్రీకృష్ణుడు రాక్షసులపైకి బాణాలు వేస్తూనే తన భార్యతో సరదాగా సంభాషణ జరిపాడు. అక్కడ పోతన ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడిగి లేచితివి ఇటురా, లేమాను మానవేనిన్, లేమా విల్లంది కొనుము లీలన్ గేలన్. ఇది ఒక కందపద్యం. ఇక ఈ కందపద్యాన్ని యమకం అనే అలంకారం గురించి చెప్పేటప్పుడు ఉదాహరణగా చెప్తుంటారు తెలుగు పండితులు. ఇక దానర్థం ఏమిటంటే, సత్యభామ, రాక్షసులను గెలవలేమా, నీవెందుకు యుద్ధానికి సిద్ధమవుతున్నావు, ఇలారా, యుద్ధ ప్రయత్నం మానుకో. యుద్ధ ప్రయత్నం మానుకోవడం ఇష్టం లేకపోతే తీసుకో, ఈ ధనస్సు తీసుకో, నువ్వు యుద్ధం చెయ్యి అంటాడు కృష్ణుడు. ఇక సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ ధనస్సు తీసుకొని శత్రువులపైకి విజృంభిస్తుంది. ఆమె వేస్తున్న బాణాలు నరకాసురుడి సైన్యంలోని సైనికుల కంఠాలను తెగనరుకుతున్నాయి. ఇదంతా శ్రీకృష్ణుడు పక్కనే కూర్చొని సరదాగా చూస్తుంటాడు. సత్యభామ అద్భుతంగా యుద్ధం చేసింది. పోతన సత్యభామ యుద్ధాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఇక మన తెలుగు సినిమాలలోనేమో శ్రీకృష్ణుడు మూర్ఛపోవడాలు, సత్యభామ అప్పుడు యుద్ధం చేసి నరకాసురుణ్ణి చంపడాలు ఇవన్నీ చూపిస్తుంటారు. కానీ పోతన భాగవతంలో అలాంటిదేమీ లేదు. శ్రీకృష్ణుడు మూర్ఛపోడు. సత్యభామ యుద్ధం చేస్తుంటే సరదాగా చూస్తుంటాడు. ఇక సత్యభామ యుద్ధం చేసే విధానాన్ని పోతన ఎలా వర్ణిస్తాడంటే, బొమ్మల పెళ్లికే వెళ్లలేని ఈ అమ్మాయి యుద్ధరంగానికి రావాలని ఎందుకనుకుంది? పరాయి మగవాళ్లను చూడగానే చాటుకు వెళ్ళిపోయే ఈ లతాంగి శత్రువులను గెలవాలని ఎలా అనుకుంది? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి కూడా భయపడే ఈ అమ్మాయి గరుత్మంతుడి వీపుపైకి ఎలా ఎక్కగలిగింది? చెలికత్తెలు కాస్త గట్టిగా శబ్దం చేస్తేనే ఆ శబ్దాన్ని భరించలేని ఈ అమ్మాయి యుద్ధరంగంలో ఢమరుకాల ధ్వనులను ఎలా ఓర్చుకుంటోంది? నెమళ్లకు నాట్యం నేర్పిస్తేనే అలసిపోయే ఈ అబల ఎడమ పాదాన్ని ముందుకు ఉంచి కుడిపాదాన్ని వంచి యుద్ధరంగంలో శత్రువులను అంతం చేయడానికి ఎలా సిద్ధమయ్యింది? ఎంత ఆశ్చర్యం! వీణను కూడా చక్కగా పట్టుకోలేని ఈ అమ్మాయి విల్లునెలా పట్టుకున్నది? మాకుకు తీగను కూడా పాకించడం తెలియని ఈ అమ్మాయి ధనస్సుకు నారిని ఎలా తగిలిస్తున్నది? దారానికి ముత్యాలు కూడా కుచ్చలేని ఈ కోమలి పదునైన బాణాలను వింటికి ఎలా సంధిస్తోంది? చిలుకకు పద్యాలు కూడా చెప్పలేని ఈ అమ్మాయి అస్త్రమంత్రాలను ఎప్పుడు నేర్చుకున్నది? ఎంతగా కోరినా సరే ఎక్కువగా మాట్లాడని ఈ అమ్మాయి సింహనాదాలను ఎలా చేస్తోంది? సమర రంగంలో సత్యభామ విజృంభిస్తుంటే శ్రీకృష్ణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇదంతా వర్ణిస్తాడు పోతన. సత్యభామ యుద్ధం చేస్తుంటే సైనికులు పారిపోతుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ వంటిపై ఉన్న చెమటను చూసి అలసిపోయిందని భావించి, ఇక నాకివ్వు ధనస్సు, నేను యుద్ధం చేస్తాను అని తీసుకుంటుంటాడు. అప్పుడు నరకాసురుడు గట్టిగా అరుస్తాడు, కృష్ణా! ఒక స్త్రీ వచ్చి ఇక్కడ పురుషుల ఎదురుగా పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే యుద్ధాన్ని మానేసి మౌనంగా చూస్తూ కూర్చుంటావా? అది నీకేమైనా గొప్ప? మా రాక్షస వీరులు ఆడవాళ్లతో పోట్లాడ్డానికి సిద్ధంగా లేరు, అందుకనే సత్యభామతో ఓడిపోయారు. అంతేదప్ప వాళ్లకు పౌరుషం లేదని కాదు. దమ్ముంటే నువ్వు యుద్ధం చెయ్యి అంటాడు నరకాసురుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నరకాసురా, తొందరపడకు, నా చేతిలోకి ధనస్సొచ్చింది కదా,
ఇక బాణాలొస్తాయి, సిద్ధంగా ఉండు అంటాడు. ఆకాశం నుంచి దేవతలు చూసి సంతోషిస్తుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యంపైకి దివ్యాస్త్రాలను ప్రయోగిస్తాడు. ఆ దివ్యాస్త్రాల దెబ్బకు సైనికులంతా పారిపోతుంటారు. ఇక శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణాల దెబ్బకు గుర్రాలు మరణిస్తుంటాయి. శ్రీకృష్ణుడు ముందుకురికి గదతో మత్తేభాలను గదతో మోదుతే ఆ ఏనుగులన్నీ మరణిస్తుంటాయి. చక్రాయుధాన్ని ప్రయోగించి సైనికుల కాళ్ళు, చేతులు, శిరస్సులు నరికేస్తుంటాడు. శ్రీకృష్ణుడి ముందు నిలబడలేక సైన్యం పారిపోయింది. ఇక అప్పుడు నరకాసురుడు తన శస్త్రాస్త్రాలను శ్రీకృష్ణుడిపైకి ప్రయోగిస్తుంటే శ్రీకృష్ణుడు ఆ శస్త్రాస్త్రాలను మధ్యలోనే ఖండించి వేస్తాడు. ఇక శ్రీకృష్ణుడు ఇలా యుద్ధం చేస్తుంటే గరుత్మంతుడు ఊరుకుంటాడా? గరుత్మంతుడు తన కర్రకు గోళ్లతో వాడి ముక్కుతో శత్రు సైన్యంలో ఉన్న ఏనుగుల గుంపులను చిన్నాభిన్నం చేస్తుంటాడు. ఈ స్వైర విహారాన్ని భరించలేక గరుత్మంతుడి రెక్కల గాలి తట్టుకోలేక మరికొందరు సైనికులు నరకాసురుణ్ణి వదిలేసి పట్టణంలోకి పారిపోయి తలదాచుకుంటారు. ఇక నరకాసురుడు భయంకరమైన ఒక ఆయుధాన్ని గరుత్మంతుణ్ణి చంపడం కోసం ప్రయోగిస్తాడు. అయితే ఒక చిన్న పూల దండతో ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అవుతాడు గరుత్మంతుడు. ఏమాత్రం చెక్కు చెదరకుండా నరకాసురుణ్ణి సంహరించడంలో కృష్ణుడికి సాయం చేస్తుంటాడు గరుత్మంతుడు. ఇక నరకాసురుడు ఒక మదగజాన్నెక్కి శ్రీకృష్ణుడిపైకి శూలాన్ని ప్రయోగించబోతుంటే శ్రీకృష్ణుడు ఇక ఆలస్యం చేయడం ఎందుకని ఎందరో రాక్షసులను సంహరించిన తన చక్రాయుధాన్ని నరకాసురుడి మీదికి ప్రయోగిస్తాడు. ఆ నరకాసురుడి తలను చక్రాయుధం తరిమేస్తూ నరికేస్తూ ఉంటుంది. అప్పుడు నరకాసురుడు గట్టిగా ఒక కేక పెడతాడు భూదేవినుద్దేశించి, అమ్మా, వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలిని అని నువ్వే నాకు చెప్పావు. నిన్ను చూచైనా సరే నా మీద దయ చూపించకుండా శ్రీకృష్ణుడు చూడు ఎలా నా తల తుంచేస్తున్నాడో అని అరుస్తూనే నరకాసురుడి తల భూమిపై పడుతుంది. యుద్ధరంగంలో కూలిపోతాడు. ఆ తర్వాత దేవతలు శ్రీకృష్ణుడిపై పూలవర్షం కురిపిస్తారు. ఇక భూదేవి అక్కడికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి పొగుడుతుంది. నరకాసురుడి దగ్గరున్న అదితి కుండలాలను, వైజయంతి అనే మాలను, వరుణుడి గొడుగును, గొప్ప రత్నాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తుంది. అంతేకాకుండా నరకాసురుడి కొడుకు వీడు, భగదత్తుడు అనేవాడు, నీ ముందు వీడు ఆగలేడు, నీ వీర పరాక్రమాన్ని చూసి వీడు భయపడుతున్నాడు అని భూదేవి కృష్ణుణ్ణి వేడుకుంటే, వీణ్ణి నేనేమీ చెయ్యను, నేను వీడికి అభయమిస్తున్నాను, ఈ పట్టణాన్ని కూడా నేనేమీ ఆక్రమించుకోను. నరకాసురుడు ఎందరినో అమ్మాయిలను చెరబట్టి తీసుకొచ్చాడు, ఎందరికో వేదన కలిగించాడు, అందుకే నేను వాణ్ణి సంహరించాల్సి వచ్చింది అని శ్రీకృష్ణుడు నరకాసురుడి కొడుకైన భగదత్తుణ్ణి ఆ రాజ్యంలో రాజుగా ప్రకటించి చెరసాలలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపిస్తాడు. ఆ 16,000 మంది స్త్రీలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. ఇక ఎందుకు వివాహం చేసుకున్నాడో దానికి సంబంధించి మరో వీడియోలో క్లియర్గా చెప్తాం, వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేం చెప్పిందంతా పోతన భాగవతంలోని వర్ణన. ఇదంతా దీపావళి సందర్భంగా మేం మీకు చెప్పాలనుకున్నాం. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు డిస్లైక్ కొట్టండి. ఇంకా మీరేమనుకుంటున్నారో నిర్మోహమాటంగా, నిర్భయంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.